లార్డ్ హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు తన వాక్కును పంపి మనని దీవించునుగాక. మన జీవితానికి కావలసిన వాక్యంని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన వాక్యము ఈ వారమంతా మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆయన వాక్యానికి సాక్షిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆయన వాక్యంలో నాటబడి జీవించే కృపని దేవుడు దయచేయునుగాక. వాక్యానుసారమైన జీవించి దేవుణ్ణి మనం మహిమపరచుముగాక. హల్లెలూయా. ఆయన వాక్యము బలిపీఠము నుండి వచ్చేటప్పుడు ఆ వాక్యము మన హృదయములో నాటబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు ఆదికాండము 26 అధ్యాయము, ఆదికాండము 26 అధ్యాయము 25 వాక్యంని ఒకరు స్వరమెత్తి చదవండి. అక్కడ అత్తడు అంటే ఇస్సాకు, అక్కడ అత్తడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. హల్లెలూయా. ఈ వాక్యము ఒక అద్భుతమైన వాక్య భాగము. ఈ వాక్యములో ఇస్సాకు చేసిన 3 అనుభవాలని లేఖనం మనకి తెలియచేస్తుంది. మొదటిగా ఇస్సాకు ఒక బలిపీఠము కట్టెను. చెప్పండి ఈ మాట. మొదటిగా ఇస్సాకు చేసినది ఏమిటి? ఒక బలిపీఠము కట్టెను. బలిపీఠము కట్టి యెహోవా నామములో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే లేఖనము మనకి నేర్పించే అనుభవం, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించే అనుభవం. నీ ప్రార్థనని దేవుడు ఆలకించాలంటే, నీ ప్రార్థనకి జవాబు దిగి రావాలంటే, నీ ప్రార్థన వలన నీకు ఆశీర్వాదము కలగాలంటే బలిపీఠము కట్టి ఉండాలి. దేవుడు మనకి నేర్పించే పాఠము, అతడు ఒక బలిపీఠము కట్టి చెప్పండి యెహోవా నామములో ప్రార్థన చేశాడు. అంటే ఎక్కడ ప్రార్థన కనబడుతుందో అక్కడ ఏం కనబడాలి? బలిపీఠం కనబడాలి. ఎక్కడ బలిపీఠం ఉందో అక్కడ సరి అయిన ప్రార్థన కనబడతాయి. రెండో అనుభవాన్ని లేఖనము చెప్తుంది. అతడు అక్కడ ఒక గుడారము వేశాడు. చెప్పండి, బలిపీఠము కట్టి అక్కడ ఒక గుడారము వేశాడు. గుడారం వేసిన తర్వాత అక్కడ ఒక బావి త్రవ్వాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి దేవుని పిల్లలు వస్తున్నారంటే ఒక ఆసక్తితోనే వస్తారు. దేవుని మందిరానికి దేవుని పిల్లలు వచ్చేటప్పుడు ఆసక్తితోనే వస్తారు. రెండోది, ఎదురు చూస్తూ వస్తారు. దేవుడు నా బ్రతుకులో అద్భుతం చెయ్యాలి, దేవుడు నేను చేసే పనిని ఆశీర్వదించాలి, దేవుడు నా పిల్లల్ని దర్శించాలి, దేవుడు నా కుటుంబ పరిస్థితుల్లో మార్పుని దేవుడు దయచేయాలి, నేను అనుభవించే పోరాటంలో నుండి దేవుడు నాకు విడుదలయ్యాలి, నా కష్టాజీతము ఆశీర్వదించబడాలి, నా దుఃఖము మారాలి, నా కుటుంబము స్థిరపరచబడాలి అని ప్రతి ఒక్కరు ఈ ఉదయము దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా అటువంటి ఎదురు చూస్తూ వచ్చి ఉన్నాం. దేవుని మందిరంలో నేను ఆరాధించి వాక్య విని నేను మేలు పొంది నేను రావాలి.
దేవుడు నన్ను దర్శించాలి అని ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తాం. కానీ మన ఆరాధించే దేవుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. మనము మాట్లాడని ఒక దేవుణ్ణి సేవించట్లేదు. ఆయన ఎటువంటి వాడు? లేఖనము సెలవిస్తుంది ఆయన మాట్లాడే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన చూచుచుండే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది మన అడుగుని లెక్క వేసే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది మన మొరలను ఆలకించే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది మన హృదయ అంతరంగముని ఎరిగిన దేవుడు. ఆయన చేతిలో ఒక అల్పమైన వస్తువు వచ్చినా ఆ వస్తుతో ఎన్ని వేల మందైనా ఆయన పోషించగల దేవుడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, శాపాన్ని సిలువలో కొట్టివేసిన దేవుడు, అపవాదిని సిలువ మీద మేకులతో కొట్టి జయశీలుడై ఆయన లేచిన దేవుడు. ఆయన నామమున పాతాళము వణుకుతుంది. ఆయన నామము వినగానే అపవాది పారిపోతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగానే అలలు తుఫాను ఆగిపోతుంది. ఈ ఉదయము కూడా ఆయన మన పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆసక్తితో వస్తున్నాము. ఆయన మన ఆసక్తిని తీర్చేవాడని లేఖనం చలిస్తుంది. మన ఆరాధిస్తున్నాం. ఆ ఆరాధనలో దిగి వచ్చి మనని ఆయన దర్శించే దేవుడు. కానీ మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో ఉన్నామో, ప్రార్థిస్తున్నామో, ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తున్నామో ఆయన ఖచ్చితంగా మనకి మేలుని కలుగజేస్తాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది వాగ్దానం చేసిన దేవుడు. మరలా చెప్పాలి, వాగ్దానం చేసే దేవుడు. ఆయన మర్చిపోవుటకు, అబద్ధం చెప్పుటకు ఎవరు కాదు? నరుడు కాదు. మాట ఇచ్చి మర్చిపోవుటకు నరుడు కాదు. మాట ఇచ్చి అవసరంలో నా వల్ల కాదు అని చెప్పేవాడు కాదు. ఆయన మాటని మనం మర్చిపోయినా మాటని మర్చిపోకుండా మన జీవితంలో కార్యం చేసేవాడు. ఒక మాట మీకు చెప్తాను. వాక్యానికి వెళ్ళే ముందు ఒక మాట నేను మీకు చెప్తాను. ఈ మాటని జీవితంలో మీ హృదయంలో దీన్ని ముద్ర వేసుకోండి. మనం ఎన్ని విధమైన ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గర ఎదురు చూస్తున్నామో ఆ సమస్త ఆశీర్వాదాన్ని ఆయన మనకి అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు మన జీవితంలో జరుగుటకు మన జీవితంలో ప్రాముఖ్యమైన ఒక అనుభవం కావాలి. వాక్యానికి లోబడే అనుభవము. హల్లెలూయా. ఇప్పుడు నేను బోరు ఎయ్యకుండా నీళ్ళు కాదు, నీళ్ళు పైకి వచ్చేది కష్టమంటారా, బోరు వేసేది కష్టమంటారా? చెప్పండి. నీళ్ళు వచ్చేది కష్టమంటారా, బోరు వేసేది కష్టమంటారా? ఒక్కొక్క భూమిలో ఒక్కొక్క విధమైన సమస్యలు ఉంటాయి. కొన్నిసారి 50 అడుగు వేయగానే నీళ్ళు వచ్చేసిస్తాయి. కొన్ని స్థలంలో 100 అడుగు వేసినా నీళ్ళు వస్తాయి. కొన్నిసారి 200 అడుగు వేసినా కూడా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. కానీ 200 అడుగు వేసామే నీళ్ళు కనబడట్లేదని వాళ్ళు పనిని ఆపుతారా? కాదు. నీళ్ళు రావాలంటే ఏం చేయాలండి? బోరు వేస్తారు. బోరు వేసి చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు ఆ కష్టానికి ఫలితమే లోపల ఉన్న నీళ్ళు బయటకు వస్తుంది. సరిగా ఇల్లు కట్టుటకు ప్రారంభించే వారిని చూడండి, మొదటిగా బోరు వేస్తారు. అంతేనా? ఒక ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు కట్టబోతున్నారు. మొదటిగా ఆ స్థలంలో ఏం చేస్తారండి? బోర్ వేసేస్తారు. ఎందుకు? ప్రతిరోజు ఏ అవసరం? నీళ్ళు అవసరం. కట్టుమానానికి నీళ్ళు అవసరం. ఆ కట్టిన ఆ గోడని ప్రతిరోజు తడపాలి. నీళ్ళు.
బోరు వేసేస్తారు, ఆ నీళ్ళు అక్కడ వచ్చేసిందంటే మిగిలే పని మొత్తము అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగనే మన జీవితంలో దేవుని వాగ్దానము నెరవేరాలంటే, దేవుడు మనల్ని దర్శించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని బలపరిచి, దేవుడు మనల్ని ప్రకాశింపచేసి, దేవుడు మనల్ని సంతోషంగా విడుదలతో దేవుడు మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టుటకు దేవుడు మన దగ్గర ఎదురు చూసే ఒక అద్భుతమైన అనుభవం లోబడుట, వినే వాక్యానికి విధేయత చూపించుట, వినే వాక్యానికి తనని అప్పగించుకొనుట, వినే వాక్యానికి నన్ను దిద్దుకొని ప్రభువా నీ చిత్తానికి నన్ను నీ చేతులు ఇస్తానయ్యా, ఆ మరో క్షణములో నుండి దేవుని కార్యము మనం చూసేవారుగా మారిపోతున్నాము. హల్లెలూయా. కనుక ఈ ఉదయం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మాటని హృదయంలో చేర్చుకోండి, మాటకి పశ్చాత్తాపడండి, వాక్యానుసారంగా మారాలి అని దేవుడి ముందు కోరుకోండి. మీ జీవితంలో మీరు ఎదురు చూడని కార్యంలో నా దేవుడు నడిపిస్తాడు. మన అనుకున్న మార్గంలో నడిపించేవాడు కాదు, ఆయన సిద్ధపరిచిన మార్గంలో అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. మన మార్గంలో వెళ్ళేది అద్భుతం కాదు. చెప్పండి, మన మార్గంలో వెళ్ళేది అద్భుతం కాదు. నేను అనుకున్నట్టు జీవించేది అద్భుతం కాదు. నాకు నచ్చినట్టు నేను ఉండేది అద్భుతం కాదు. ఊగకి మించిన విధంలో ఆయన నన్ను నడిపిస్తున్నాడే, దానికి పేరు అద్భుతం. అన్ని చోట్లలో 4 దిక్కులో మార్గము ముయ్యబడి ఉన్నప్పుడు నా కొరకు సముద్రంలో ఒక మార్గాన్ని సిద్ధపరిచి నన్ను అద్భుతంగా తీసుకుని వెళ్తున్నాడే, దానికి పేరు అద్భుతం. దేశం మొత్తం మీద కరువు నిండి ఉన్న వేళలో, ఎక్కడ చూసిన ఆగారం లేని వేళలో, మరణము సంభవిస్తూ ఉంటే, ప్రజలు కరువుకి తట్టుకోలేక చెదరిపోతా ఉన్న వేళలో, అదే భూమిలో నిలబడి అదే భూమిలో విత్తనం వేశాడే ఈసాకు, ఆయన విత్తనాన్ని 100 రెట్లు దేవుడు ఆశీర్వదించాడే, దానికి పేరు అద్భుతం. సాధ్యమే కాదు కానీ ఆయనకి సాధ్యం. ఆమె చెప్పండి, సాధ్యమే కాదు కానీ ఆయన సాధ్యము అని నడిపిస్తున్నాడు. చూడండి, దానికి పేరు అద్భుతం. మరలా చెప్తాను, మన అనుకున్న జీవితం జీవించుట కంటే ఆయన నాకు ఉంచిన జీవితంలో జీవించుట శ్రేష్టమైన జీవితము. హల్లెలూయా. నాకు ఇలా బలం ఉంది, నడుస్తున్నాను, రేపు సోలిపోతాను, నడవలేను. ఇలా పని ఉంది, చేస్తున్నాను, నా పని నుంచి తీసేస్తారు, చేయలేను. బలం ఉంది, పరిగెత్తుతున్నాను, బలం లేదు, పరిగెత్తలేను. కానీ ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. ఆమేన్ చెప్పండి, నా కృప నీకు చాలు. నా కృప నీతో ఉన్నప్పుడు, నేను నీతో నడిచేటప్పుడు, నీవు నా చేయి పట్టుకునేటప్పుడు, నీవు నా మీద ఆధారపడేటప్పుడు, నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, నీకు విరోధి ఎవరు? హల్లెలూయా. నీకు విరోధంగా నిలబడేవాడు ఎవడు? నిన్ను ఆపగలిగిన వాడు ఎవరు? నిన్ను అడ్డగించేవాడు ఎవరు అని నడిపిస్తాడు. చూడండి, దానికి పేరే అద్భుతము. హల్లెలూయా. కనుక ఈ ఉదయము దేవుని వాక్యానికి లోబడే హృదయముతో ఇక్కడ ఉండండి. ఆ వాక్యాన్ని చదువుతామా? ఆదికాండము 26-25 వాక్యము. అక్కడ ఈసాకు ఒక బలిపీఠము కట్టించి, చాలు ఈ పూట ఈ వాక్యాన్ని వరకు, ఈ భాగంని వరకు మనం ధ్యానించుకుంటాం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థించాడు. అక్కడ అంటే ఈసాకు నివసించే ఆ స్థలంలో ఈరోజు దేవుడు అంటాడు, నీ నివాస స్థలంలో నువ్వు ఒక బలిపీఠ కట్టాలి, నీ ఇంటిలో ఒక బలిపీఠ కట్టాలి, నీ జీవితంలో ఒక బలిపీఠ కట్టాలి. బలిపీఠము లేని కుటుంబము పాడైన కుటుంబము.
బలిపీఠ లేని సంఘము పాడైన సంఘము. బలిపీఠ లేని ఏందండి ఆత్మిక జీవితము, అది పనికిరాని జీవితము. బైబిల్లో ఒక మాట రాయబడింది. బలిపీఠము ఏందండి, బలిపీఠం మీద ఆ జంతువుని చంపి పెడతారు, అంతేనా? యాజకుడు బలి అర్పించేటప్పుడు ఆ బలిపీఠం మీద ఆ బలి పశువుని చంపి ఆ జంతువుని, ఆ మాంసంని బలిపీఠం మీద పెడతారు. అప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని దిగి వస్తుంది, ఆ మాంసాన్ని కాల్చివేస్తుంది. అంటే దేవుని అగ్ని దిగి వచ్చి ఆ మాంసాన్ని కాల్చివేసిందంటే దాని అర్థము ఆ బలిని దేవుడు అంగీకరించాడని అర్థము. అంటే ఆ బలి దేవునికి ఇష్టమైంది అని అర్థము. అంటే దేవునికి ఆ బలి ఇంపైన శ్వాసనగా మారింది అని అర్థము. ఇప్పుడు నాకు చెప్పండి, అగ్ని దిగి రావాలంటే బలిపీఠం మీద ఏం ఉండాలి? బలి వస్తువు ఉండాలా వద్దా? అగ్ని దిగి రావాలంటే బలిపీఠం మీద ఏం ఉండాలి? బలి వస్తువు అంటే ఆ చంపబడిన మాంసం ఉండాలి. ఇప్పుడు ఆ మాంసముని మీరు పెట్టాలంటే అక్కడ ఏం కట్టబడాలి? బలిపీఠ లేకపోతే మీరు మాంసాన్ని ఎక్కడ పెడతారు? మళ్ళీ మాంసం లేకపోతే అగ్ని ఎలా దిగి వచ్చింది? అగ్ని దిగి రాకపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను అంగీకరించాలంటే ఏందండి? అగ్ని దిగి రావాలి. నాతో చెప్పండి, దేవుడు నన్ను అంగీకరించాలంటే చెప్పండి, దేవుడు నన్ను అంగీకరించాలంటే అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రావాలంటే అక్కడ బలి వస్తు ఏందండి అప్పగించాలి. బలి వస్తు అప్పగించాలంటే అక్కడ ఏముండాలి? బలి పీఠం ఉండాలి. ఇప్పుడు బైబిల్ అంటుంది, అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థించాడు. హల్లెలూయా. ప్రార్థించాడు. ఆ ప్రార్థన బలమైన ప్రార్థనగా మారింది. ఇక్కడ బలిపీఠం అని చెప్పిన విషయం చాలా అనుభవాలు ఉన్నా దాంట్లో ఒక ప్రాముఖ్య అనుభవం చెప్పండి, మన జీవితము. చెప్పండి, హృదయం. బలిపీఠ దేనికి సాదృశ్యం? హృదయం. అందరు చెప్పాలి, మాట్లాడాలి, అక్కడెక్కడ చూడకూడదు. బలిపీఠ ఎవరికి గుర్తు? మన హృదయం. పాత నిబంధనలో రాళ్లతో బలిపీఠం కట్టారు, కానీ కొత్త నిబంధనలో ఏందండి మన హృదయమే ఆయన బలిపీఠమై ఉంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం కట్టారు, ఆ గుడారంలో ఒక బలిపీఠం కట్టారు. తర్వాత సొలొమోను మందిరం కట్టాడు, ఆ మందిరంలో ఒక బలిపీఠం. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం ఎక్కడ ఉన్నది? పాత నిబంధనలో సొలొమోను మందిరం కట్టాడు, ఆ మందిరంలో బలిపీఠము. మోషే ప్రత్యక్ష గుడారముని కట్టాడు, ఆ గుడారములో ఏంటంటే బలిపీఠం ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని ఆలయం ఎవరు? చెప్పాలి. మొదటి కొరింథీ 3:16 ప్రకారము చదువుతారు మాకులు. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 15-16. బిక్కరగా చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. చాలు. హల్లెలూయా. అందరు హృదయం మీద చేపెట్టి చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. మీకు చెప్పాను చూడండి. విదేశీయులు గత దినంలో నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద దైవజనుడు ఈ మాట చెప్పాడు. విదేశీయులు అనుభవం, వాక్య వినే అనుభవం అని ఆయన చెప్పాడు. బలిపీఠం నుండి ఒక వాక్యం వచ్చేటప్పుడు వారు ఏం చేస్తారంట, తన కుర్చీ మీద నిలబడి
ఏంటంటే ఎగురుతారంట. ఎక్కడ? కుర్చీ మీద ఎక్కి ఎగురుతారంట, బిక్కరగా ఆమెనంటారంట. ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ సేవకుడికి అర్థం కాలేదంట. తర్వాత అడిగితే చెప్పారంట, బలిపీఠం నుంచి ఆ వాక్యము వారి హృదయాన్ని దర్శించేటప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోలేక వారి కుర్చీ మీద ఎక్కి నిలబడి దేవుణ్ణి స్తుతిస్తారంట, ఆ వాక్యాన్ని, ఆ శబ్దము కొరకు. ఇంకొక సేవకుడు చర్చిలో పోయిన ఆదివారం నేను ప్రసంగం చేస్తా ఉంటే ఆ సేవకుడు ఒక మాట అన్నాడు, విదేశంలో బలిపీఠం నుంచి దేవుని వాక్యం మీలాగనే ఆయన కూడా వాక్యం వినేటప్పుడు ఒక ఆమెన్ లేదు, ఒక అలెలియా లేదు, ఎందుకు ఇలా చర్చికి వచ్చాము అన్నట్టు కూర్చున్నారు చూసారా. అక్కడ కూడా అలాగనే ఉంటే ఆ సేవకుడు అప్పుడు అన్నాడు, విదేశంలో దేవుని వాక్యం మర్మము బలిపీఠం నుంచి వచ్చేటప్పుడు, లేకపోతే బలిపీఠం నుంచి ఒక వాక్య భాగము వారి హృదయాన్ని దర్శించేటప్పుడు అక్కడ కూర్చున్న వారిలో కొందరు ఏం చేస్తారంట, ఏందండి, తన బ్యాగ్ తీస్తారంట, ఆ బ్యాగులో చెక్ తీసి ఏందండి కొన్ని డాలర్ రాసి వచ్చి బలిపీఠంలో పెడతారంట. ఏదో మీ బంగారాన్ని అడిగినట్టు ఇలా చూస్తున్నారు మీరు. హల్లెలూయా. వాక్యాన్ని ఎందుకండి వాళ్ళు దీవించబడుతున్నారు? ఎందుకు కృపలో, అభిషేకంలో, సాక్ష్యంలో, పరిశుద్ధతలో ఎందుకండి శిఖరానికి వెక్కుతా ఉన్నారంటే, బలిపీఠం నుండి సేవకుల నోటిలో నుండి పరిశుద్ధాత్మ మాట వచ్చేటప్పుడు ఆ మాట కొరకు, మాట ముందు పరవశించి, మాట ముందు సంతోషపడి, ఆ వాక్యం ముందు నా ధనము ఏది లేదు, ఆ వాక్యం ముందు నా ఐశ్వర్యం ఏమి కూడా లేదు అని ఏందండి చెక్కుని వచ్చి బలిపీఠంలో అప్పుడప్పుడు పెడతారంట. హల్లెలూయా. వాక్యాన్ని అనుభవించే అనుభవం అంత నార్మల్ కాదు. ఏ రోజు బలిపీఠంలో నుండి వచ్చే వాక్యాన్ని మీరు ఘనపరుస్తారో, ఏ రోజు బలిపీఠం నుంచి వచ్చే వాక్యానికి విధేయత చూపిస్తారో, ఏ రోజు బలిపీఠం నుంచి వచ్చే వాక్యాన్ని విని తనని మార్చుకుంటారో, ఏ రోజు బలిపీఠం నుంచి వచ్చే వాక్యంతో నేను జీవించాలని అప్పగిస్తారో, నేను చెప్పను, ఆ రోజు వాక్య అనుసారమైన ఆశీర్వాదము, జీవితము మీలో ప్రారంభమవుతాయి. అప్పటి వరకు పడిపోయి లేచి ఏదో సర్దుకుంటారు, కానీ ఒక స్థిరమైన జీవితానికి రాలేరు. బైబిల్ చెప్తుంది, అతడు ఒక బలిపీఠంని కట్టి యెహోవా నామమున ప్రార్థించాడు. మీ ప్రార్థన ఒక బలమైన ప్రార్థనగా మారాలంటే, నీవు ప్రార్థించేటప్పుడు దూత దిగి రావాలంటే, కొర్నేలియు ప్రార్థించాడు, యెహోవా దూత దిగి వచ్చాడా కాదా? మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు దూత దిగి రావాలంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ముందు అద్భుతము జరుగుట నీ కన్నార చూడాలంటే, నువ్వు ప్రార్థించి అలా లేచేటప్పుడే అద్భుతాలు జరిగి ఉండుట నువ్వు చూడాలంటే బలిపీఠమని కట్టండి. హృదయమని బలిపీఠమని కట్టండి. హృదయంలో ఉన్న కపటముని బయట వేయండి. హృదయంలో ఉన్న ఆవేశముని బయట వేయండి. హృదయంలో దేవుడు నివసించలేకుండా ఇబ్బంది పడే ఆ కోపము, చేదు, వ్యర్థమైన కార్యము, శరీర క్రియలు ఏమనగా అని అనుభవాలు బయట వేయండి. అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, యెహోవా నామమున ప్రార్థిస్తున్నాడు. హృదయము బలిపీఠం. బలిపీఠము పాత నిబంధనలో మందిరంలో కట్టబడింది. కొత్త నిబంధనలో నేనే ఆయన మందిరం. చెప్పండి, కొత్త నిబంధనలో నేనే ఆయన మందిరం. ఆయన బలిపీఠంలో దిగి వస్తున్నాడు. నా హృదయమే ఆయన బలిపీఠం. ఇప్పుడు బలిపీఠంలో దిగి రావాలంటే, బలిపీఠంలో పరిశుద్ధాత్మ అగ్ని రావాలంటే, ఈ బలిపీఠము ఏంటంటే కట్టబడినదే ఉండాలి, కానీ కూలిపోయినదే ఉండకూడదు.
యేసయ్య చాలా బాధపడ్డారు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, అతడు యెహోవాను చూచెదను. చెప్పండి, హృదయము శుద్ధి గలవాడు ధన్యుడు, అతడు యెహోవాని చూచెదను. యెహోవా స్వరంని వినెదను, యెహోవాని అనుభవిస్తాడు, దేవుడితో నడుస్తాడు, దేవుడిని చూస్తాడు. హృదయము శుద్ధి గలవాడు. కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యములో యేసయ్య ఒక మాట చెప్పి బాధపడ్డాడు. ఈ ప్రజలు చూడండి, తన పెదవులతో నన్ను గణపరుస్తున్నారే కానీ హృదయము చాలు. పెదవులతో యేసయ్య, పెదవులతో ఆమేన్, పెదవులతో పాటలు చప్పట్లు అన్నీ బాగానే ఉంది, కానీ వారు హృదయము, పెదవులు కలవకూడదండి, హృదయం కదా కలవాలి. ఒక కుటుంబము, ఒక ఇల్లు ఆశీర్వాదంగా ఉండాలంటే ఆ ఇంట్లో భార్యాభర్త ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. ఆ భార్యాభర్త హృదయం కలిసి ఉండాలి. హల్లెలూయా. భార్యాభర్త హృదయం కలిసి ఉండాలి. అప్పుడే అక్కడ ప్రేమ నిలిచి ఉంటాయి. అప్పుడే అక్కడ ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే అక్కడ ఇద్దరు కలిసి నడుస్తారు. అన్నీ అక్కడ సాధ్యం. ఇంట్లో భార్యాభర్త ఉన్నారని ఇల్లు ఆశీర్వదించబడదు. ఇరువురు హృదయము కలిసి ఉండాలి. అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానము, సమస్త మంచి వాతావరణాలు అక్కడ కనబడతాయి. యేసయ్య బాధతో ఈ మాట అంటున్నారు, వీరు నన్ను స్తుతిస్తున్నారు, వీళ్ళు కాలుతో నా సన్నిధికి వస్తుంది, వీళ్ళు చెయ్యితో చప్పట్లు కొడుతుంది, వీరితో బైబిల్ చదువుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పాడుతున్నారు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, కానీ హృదయము నాకు దూరంగా ఉంది. నాకు చెప్పండి, ఒకడు హృదయము దేవుని యేసయ్యకే దూరంగా ఉందంటే మనుషులకి ఎంత దూరంగా ఉంటాయి? ఒక హృదయము దేవునికే దూరంగా ఉందంటే మనుషులతో వాళ్ళు ఐక్యతంగా ఉండగలుగుతారా? మనుషుల్ని వారు క్షమించగలుగుతారా? అసాధ్యం. ఎంత బాధతో ఈ మాట చెప్తున్నాడు. పాడుతున్నారు కానీ పెదవే, శబ్దము వరకు వస్తుంది కానీ ఆ శబ్దము హృదయములో నుండి రాలేదు. బాధతో చెప్తున్నాడు. అందుకే ఆశీర్వాదం రావట్లేదమ్మా, అందుకే దేవుడు నీతో నడవలేకపోతున్నాడు, అందుకే దేవుడు నీకు చెప్పినది ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. దానికి కారణం అపవాది కాదు, దానికి కారణం దేవుడు కాదు. దేవుడు ఆలోచన చేయట్లేదు. నీ హృదయ బలిపీఠము కూలిపోయి ఉంది. అతడు అక్కడ ఒక బలిపీఠ కట్టి ప్రార్థించాడు. ప్రార్థనకి జవాబు కావాలా? హృదయం బలిపీఠని సరిచేయండి. హృదయంలో ఉన్న చెత్తని బయట తీయండి. క్షమించకుండా ఉన్న అనుభవాన్ని బయట తీయండి. పాత కార్యాన్ని హృదయంలో ఉంచుకొని భక్తి చేసే ఆ వ్యర్థమైన క్రియల్ని బయట తీయండి. సంఘంలో వచ్చే ఒక అనుభవం, బయట ఒక అనుభవం, ఈ రెండు రకమైన అనుభవాన్ని బయట తీయండి. ఇంటిలో అయినా, సమాజంలో అయినా, సంఘములో అయినా, అన్యుల మధ్యలో అయినా సరే ఒకే హృదయం గలవాడాయి, ఒకేలాగా జీవించేవాడాయి. దేవుని ముందు కనబడటానికి ప్రయాసపడండి. అతడు ఒక బలిపీఠ కట్టాడు. నీ ఉపవాస ప్రార్థనకి జవాబు కావాలా? నీ కన్నీటి ప్రార్థనకి జవాబు కావాలా? నీ మోకాలు ప్రార్థనకి జవాబు కావాలా? నీ మొరని దేవుడు వినాలా? నీ కొరకు దేవుడు దిగి రావాలా? నీ కొరకు దేవుడు దూతని పంపించాలా? నీ కొరకు దేవుడు ఆజ్ఞనయ్యాలా? నీ ప్రార్థనని దేవుడు గణపరచాలా? నీ ప్రార్థనకి అద్భుతాన్ని చూడాలా? ఒకే ఒక కార్యం, బలిపీఠాన్ని కట్టు. బలిపీఠాన్ని కట్టండి. హృదయమని బలిపీఠాన్ని కట్టండి. ఎందుకు బలిపీఠాన్ని కట్టాలి? ఎందుకు బలిపీఠాన్ని కట్టాలి? బైబిల్ ఒక మాట అంటుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్యాన్ని చూడండి.
మొదటి రాజుల గ్రంథము 18:30. అప్పుడు ఏలియా నా దగ్గర రండి అని ఇజ్రాయేలు జనులు అందరితో చెప్పగా జనులు అందరూ అతని దగ్గరికి వచ్చిరి. కింద పడత్రోయబడిన చూడండి యెహోవా బలిపీఠాన్ని ఆమె ఏలియా ప్రవక్త, దేవుని సన్నిధిలో నిలబడే సేవకుడు, దేశానికి ప్రవచన పలికేవాడు, తన ప్రార్థన చేత ఆకాశంని మూసివేసేవాడు, తన ప్రార్థన చేత దేవుడు వర్షాన్ని కుమరించేవాడు, యెహోవా సన్నిధిలో నిలబడేవాడు, రాజు సముఖంలో నిలబడేవాడు, రాజుకి ఆజ్ఞ ఇచ్చేవాడు. ప్రజలు దేవుడు మధ్యలో మధ్యవర్తిగా ఎలియా ప్రవక్త జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎలియా ప్రజలందరినీ పిలుస్తున్నాడు, మీరందరూ నా ఎద్దకి రండి. దేశంలో ఎందుకు కరువు వచ్చింది మీకు తెలుసా? దేశంలో ఎందుకు ఈ పరిస్థితులు, దేశంలో ఎందుకు నాశనము, కుటుంబం ఎందుకు చెడగొట్టబడింది, ఎందుకు మీరు దేవునికి దూరం అయిపోయారు, ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదు, ఎందుకు ఈ కన్నీటి, ఈ అవమానము, ఈ నిందలు, ఈ బానిసత్వం, ఎందుకు అపవాది మీ మీద జయము పొందాడు, వీటన్నిటికి కారణము నేను మీకు చెప్తాను. నా యొద్దకి రండి అంటే అందరూ ఎలియా యొద్దకి వచ్చారు. ఎలియా పడవేయబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు. దాని అర్థం ఏమిటి? కరువుకి కారణం బలిపీఠము, యెహోవా బలిపీఠం. సార్ మన యేసేలో వచ్చే మునుపు నేను నాకు సొంతం, నేను పాపంలో జీవించేటప్పుడు నా ఇష్టం, యేసేతో నాకు బంధము రాక మునుపు నా ఇష్టానుసారం, నా మార్గం, నా తెలివితేట, నా అనుభవం, నా బలం. కానీ ఏ రోజు రక్షణ నాలో వచ్చిందో, ఏ రోజు మార మనసు నాలో వచ్చిందో, ఏ రోజు యేసే రక్తం నా పాపంని కడిగిందో, ఏ రోజు నా మనసుని మార్చుకున్నానో, ఏ రోజు యేసే నా బ్రతుకులో వచ్చాడో, ఆ రోజు నుంచి ఈ హృదయము నాది కాదు, ఈ హృదయము నా యేసయ్య నివసించే ఆయన బలిపీఠం. ఆయన ఇక్కడ నివసించి ఇక్కడ సంచరించి మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, మనకు మార్గం చూపించాలని ఇష్టపడుతున్నాడు, మనకి ఆలోచన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, మనల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. రండి, సమస్యానికి కారణం నేను చెప్తాను, నా యొద్దకి రండి. ఎందుకు ఇటువంటి కరువు నేను చెప్తాను, ఎందుకు ప్రార్థనకి జవాబు లేదు నేను చెప్తాను. రండి. అందరు వచ్చాడు. కూలిపోయి యెహోవా బలిపీఠం కూలిపోయి ఉంది, పడేసి ఉన్నారు. ఆ బలిపీఠంని ఆయన బాగు చేశాడు. ఆమేన్ చెప్పండి. ఎలియా బలిపీఠంని బాగు చేశాడు. ఎలియా దేవుని చూసి ప్రార్థించాడు. అగ్ని దిగి వచ్చింది, దేశంలో ఉన్న కరువు తొలగించబడింది, వర్షము దేశం మీద దిగి వచ్చింది, మరలా కరువు క్షేమ స్థితికి మార్చబడింది. సింపుల్ అండి. గొప్ప దేవుడు నీ పక్కన రావాలంటే, గొప్ప దేవుడు నీ కొరకు పని చేయాలంటే, గొప్ప దేవుడు నిన్ను నడిపించాలంటే ఈ హృదయాన్ని బలిపీఠాన్ని, నన్ను చూడట్లేదు పేరు, ఈ హృదయాన్ని బలిపీఠాన్ని కట్టుకోండి. లోకంలో చాలా ఫార్ములా ఉండవచ్చు, జాగ్రత్త. లోకంలో చాలా ఫార్ములా ఉండవచ్చు, లోకంలో చాలా షార్ట్ కట్ ఉండవచ్చు, కానీ దేవుడిలో షార్ట్ కట్ అనేది లేదు. దేవుడిలో షార్ట్ కట్ లేదు. నా తలంపు ఆయన తలంపు వేరు, నా మార్గము ఆయన మార్గము వేరు అని బైబిల్లో రాయబడింది. మన జీవితంలో సమస్తము దేవుడి వలన ఆశీర్వదించబడాలా, స్థాపించబడాలా,
దేవుడి వలన మనం ప్రకాశించబడాలా, మరలా ఆ మహిమకి నేను రావాలా, మరలా ఆ కృపకి నేను రావాలా, మరలా ఆ ప్రార్థన జీవితానికి నేను రావాలా, మరలా ఆ సమర్పణకి నేను రావాలా, మరలా దేవుడితో ఉన్న ఆ ప్రారంభ ప్రేమకి నేను రావాలా, మరలా నేను నా సమర్పణ అనుభవంలో మరలా నిలబడాలా, మరలా నేను నాటబడాలా, మరలా ఫలించేవాడిగా మారాలా. దేవుడు అంటున్నాడు, బలిపీఠాన్ని కట్టు, నీ హృదయమని బలిపీఠంని కట్టు, నీ హృదయమని బలిపీఠంలో ఉన్న వ్యర్థమైనదిని తొలగించు. అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టి చెప్పాలి, యెహోవా నామమున. హల్లెలూయా. మీరు బలిపీఠం కట్టారంటే దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కార్యము ఆగదు. ఆ బలిపీఠం కట్టి లేవియకాండము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. లేవియకాండము 6వ అధ్యాయము 12వ వాక్యము. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు, 6వ అధ్యాయము 12వ వాక్యం, బలిపీఠము మీద అగ్ని మండుచుండెవలెను. అది ఆరి, మరలా చదువమ్మా, బలిపీఠం మీద అగ్ని మండుచుండెవలెను, అది ఆరిపోకూడదు. మరలా అందరూ చెప్పండి, బలిపీఠం మీద అగ్ని మండుచుండెవలెను, అది ఆరిపోకూడదు. మరలా అందరూ హృదయముల మీద చేయి పెట్టండి, చెప్పండి, నా బలిపీఠం మీద ఆ అగ్ని మండుచుండెవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. మీ బలిపీఠము కట్టబడిన తర్వాత ఆ హృదయమని బలిపీఠం మీద పరిశుద్ధ అగ్ని మీతో ఉంటాయి. ఆ అగ్ని అభిషేకం సాదృశ్యం, ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మీ హృదయమని బలిపీఠంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మీరు దేవుణ్ణి ఆలయమై ఉన్నారు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించుచున్న విషయం మీరు ఎరుగరా? చదివారుగా. మీ హృదయము బాగుపడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయమని బలిపీఠంలో అగ్నిగా వచ్చి నివసిస్తున్నారు. నాకు చెప్పండి, ఆ పరిశుద్ధ అగ్ని మనతో ఉన్నప్పుడు అపవాది అగ్ని మనని ఏదైనా చేసిద్దా? పరిశుద్ధ అగ్ని మనతో ఉన్నప్పుడు మనుషుడు పంపించి అగ్ని ఏదైనా చేసిద్దా? పరిశుద్ధ అగ్ని మనతో ఉన్నప్పుడు పాపము మనని పడేయగలిగిద్దా? పరిశుద్ధ అగ్ని మనతో ఉన్నప్పుడు లోకము, అపవాది తంత్రాలు, మంత్రాలు, చీకటి క్రియలు మన మీద జయము పొందగలిగిద్దా? నీ హృదయమని బలిపీఠం మీద అగ్ని మండుచుండెవలెను. అగ్ని నిరంతరంగా ఉండాలి. బుధవారం సెలవు ఇవ్వకూడదు. కొందరు ఉంటారు, అగ్నిని పక్కన పడేస్తారు. ఏందండి, లోక సంబంధమైన అగ్నిని తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరమైనదంట, చాలా ప్రమాదకరమైనది. దేవుని అగ్నిని తీసివేసి అక్కడ అన్ని అగ్నిని తీసుకొని పెడితే ఆ ప్రమాదాన్ని నేను మీకు చెప్పనా? లేవియకాండము 10వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. లేవియకాండము 10వ అధ్యాయం 1వ వాక్యం. ఆరోను కుమారులైన నాదాబు,
ఆ తన ధూపారస్తములను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద వేసి యెహోవా, చూడండి, యెహోవా తనకు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ ఇయ్యని వేరొక అగ్ని, దేవుడు చెప్పని వేరొక అగ్ని, దేవుడు ఆజ్ఞ ఇయ్యని వేరొక అగ్నిని వేరెవరు అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిద్దరిని కాల్చివేసింది. యెహోవా సన్నిధిలోనే మృతి పొందారు. పరిచర్ని మీరు ఏ అనుకుంటారు? పరిచర్ని మీరు ఏ అనుకుంటారు? సంఘాన్ని మీరు ఏ అనుకుంటున్నారు? ఒక గంట సేపు పాటలు పాడి వెళ్ళిపోతాం అనుకుంటారు సంఘాన్ని? సేవకులు అంటే మీరు ఏ అనుకుంటున్నారు? చక్కగా వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, అయిపోయింది అనుకుంటున్నారా ఏంది? దేవుని సన్నిధిని ఏ అనుకుంటున్నారు మీరు? చాలా రోజు ఆటలు చెల్లదు, చాలా రోజు నిర్లక్షణలు చెల్లదు, చాలా రోజు తిరుగుబాటు చెల్లదు, చాలా రోజు ఏందండి రెండు విధమైన ఏందండి ఈ జీవితం చెల్లదు. హారోను ఎవరు తెలుసా? మహాయాజకుడు. మహాయాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి ఆరోను మాత్రమే ప్రవేశించగలవాడు. ఆయన కుమారులు సాధారణ విశ్వాసి కాదండి, సమస్త 12 గోత్రాన్ని ఆశీర్వదించే మహాయాజకుడు పిల్లలు. దేవుడి సన్నిధిలో పెద్దవాడు చిన్నవాడు సేవకుడు ఇదన్నీ చల్లదు, సమానమే. పరిశుద్ధత అంటే పరిశుద్ధత, ప్రార్థన అంటే ప్రార్థన, లోబడాలంటే లోబడాలి, అప్పగించాలంటే అప్పగించాలి. దేవుని సన్నిధిలో ఆడకూడదు. నా తెలివితేటని దేవుని సన్నిధిలో చూపించకూడదు, కాలిపోతావు. 12 గోత్ర ప్రజల్ని ఆశీర్వదించే ఆరోను పిల్లలండి. దేవుడు చెప్పని వేరే ఒక అగ్నిని తీసుకువచ్చి ఏంటంటే బలిపీఠంలో వేశారు. దేవుని అగ్ని దిగి వచ్చింది, అక్కడే వారిని కాల్చివేసింది. దేవుని సన్నిధిలో మృతి పొందారు. ఈ హృదయము దేవుని బలిపీఠం. ఈ హృదయంలో పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఈ హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా, ఈ జీవితములో దేవునికి చోటు ఇవ్వకుండా వాళ్ళు ఏదైనా అనుకుంటారు, వీళ్ళు ఏదైనా అనుకుంటారని ఈ జీవితంలో ఆచారానికి చోటిస్తున్నావా? ఈ జీవితంలో మూఢనమ్మకానికి చోటిస్తున్నావా? ఈ జీవితంలో వ్యర్థమైన చెత్తకి, వ్యర్థమైన కార్యానికి చోటిస్తున్నావా? మనుషుల్ని తృప్తిపరచుటకు, బంధుమిత్రుల్ని తృప్తిపరచుటకు, నాకు అన్ని అనుకూలంగా ఉండాలని లోకానికి ఏంటంటే వ్యర్థమైన కార్యానికి, తత్కాలీయమైన మేలు కొరకు ఏందండి ఈ బలిపీఠములో దేవుని అగ్నిని తొలగించి నీకు నచ్చినదిని తెచ్చుకుంటున్నావా? దేవుని అగ్ని, ఏ అగ్ని నిన్ను కాపాడుతుందో, ఏ అగ్ని నిన్ను తప్పిస్తుందో, ఏ అగ్ని నిన్ను అభిషేకిస్తుందో, ఏ అగ్ని నీకు ప్రాకారంగా ఉందో, ఏ అగ్ని శత్రు విసిరే బాణానికి తప్పిస్తుందో, ఏ అగ్ని నిన్ను పరిశుద్ధత మీద పరిశుద్ధతనికి నడిపిస్తుందో, ఆ అగ్నిని నువ్వు తొలగించి నీకు నచ్చినదిని నీ ఇంటిలో, నీ పిల్లల్లో, నీ హృదయంలో తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా దేవుని అగ్ని నిన్ను బూడిద చేసేసింది. ఎందుకు ఆశీర్వాదం ఆగట్లేదు? ఎందుకు కుటుంబంలో
సాక్ష్యం చెప్పాను. ఎందుకు ఈరోజు నేను చెప్పలేకపోతున్నాను? ఎందుకు నిలబడలేకపోతున్నాను? దేవుని అగ్ని నిన్ను తొలగించి వేరే అగ్ని తీసుకుని వచ్చావు. ఏ ఉదయం దేవుడు అంటున్నాడు, అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవాకు మొరపెట్టాడు, ప్రార్థించాడు. ఈ బలిపీఠం అని హృదయంని కట్టండి. ఈ హృదయంని కట్టేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మన దుఃఖపరిచేటప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని మన అవమానపరిచేటప్పుడు, వాక్యానికి విధేయత చూపించకుండా మనం పోయేటప్పుడు దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. మన వలన దేవునికి మహిమ కలగట్లేదు. హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు మనకి చెప్తున్నాడు, సమస్తము నూతనమవ్వాలా, బలిపీఠాన్ని స్థిరపరచు. మీరు బలిపీఠం కట్టాలంటే 3 అనుభవాలు మీకు ఉండాలి. ఆమెన్ చెప్పండి. మీరు బలిపీఠం కట్టాలంటే మీకు 3 అనుభవాలు ఉండాలి. ఒక 5 నిమిషాల నుంచి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. బలిపీఠంని ఎవరు కట్టారు? బలిపీఠాన్ని ఎవరు కట్టారు? ఈసాకు. ఈసాకు బలిపీఠం కట్టాడు, ప్రార్థించాడు, ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. అలాగనే బలిపీఠ కట్టిన ఈసాకులో 3 అనుభవాన్ని చూస్తున్నాం. మొదటి అనుభవం, బలిపీఠం కట్టిన ఈసాకు మొదటి అనుభవం, అతడు ఏందండి? ఏందండి? వాగ్దాన కుమారుడు. హల్లెలూయా. బలిపీఠం కట్టిన ఈసాకు ఎవరండి? వాగ్దాన కుమారుడు. ఎవరు బలిపీఠ కట్టగలుగుతారు? ఎవరు ప్రార్థనకి జవాబు వస్తుంది? ఆ బలిపీఠ కట్టేవాడు మొదటి అనుభవం ఏమిటంటే ఏంటండి? వాగ్దాన పొందిన వాడే ఉండాలి. ఆమెన్ చెప్పండి. వాగ్దాన పొందిన వాడే ఉండాలి. దేవుడు అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చాడా? నీ కుమారుడైన ఈసాకుని నేను ఇలా ఆశీర్వదిస్తాను అంటే, ఆ ఈసాకు ఎవరు? వాగ్దాన కుమారుడు. అంతేనా? నేను అలా ఉన్నారు. ఈసాకు అబ్రాహాము కుమారుడా లేకపోతే వాగ్దాన కుమారుడా? బైబిల్ అంటుంది సారా గర్భము చచ్చిపోయింది, పిల్లలు కన్నలేదు, ముసలి వారు అయిపోయారు, ఇంకా పిల్లలు కన్నలేరు అనేదిగా బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు ఒకరోజు అబ్రహాముని దర్శించాడు. అబ్రహాము, నేను నీకు ఒక కుమారుడు ఇస్తాను, ఆ కుమారుడికి ఈసాకు అని పేరు పెట్టు, ఆయన ద్వారా ఈ వంశంని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే మొదటిగా బలిపీఠ కట్టేవాడికి ఉండవలసిన మొదటి గుణలక్షణం ఏమిటంటే వాగ్దానం పొంది ఉండాలి. చెప్పండి, వాగ్దానం పొంది ఉండాలి. వాగ్దానం అంటే ఏమిటి? అందరూ నన్ను చూడాలి. వాగ్దానం అంటే ఏమిటి? దేవుని వాక్యము. నేను చెప్పనా, మీరు ఎంత దేవుని వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యం నీకు వాగ్దానంగా మారుతుంది. నువ్వు ఎంత వాక్యాన్ని హృదయంలో చేసుకుంటున్నావో ఆ హృదయంలో ఉన్న వాక్యము అది నీకు అనుభవంగా మారుతుంది. ఈసాకు బలిపీఠ కట్టుటకు కారణం అతడు వాగ్దాన కుమారుడు. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీవు బలిపీఠ కట్టబడాలంటే, నీ ప్రార్థన వినాలంటే నువ్వు చేయవలసినది వాగ్దానం పొందిన వాడిగా ఉండండి. మీ జీవితంలో వాగ్దానం ఉందా? మీలో ఎంతమంది వాగ్దానం పొంది ఉన్నారు? మీలో ఎంతమంది దేవుని వాక్యంతో కట్టబడుతున్నారు? మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకుంటున్నారు? మీలో ఎంతమంది వాక్యాన్ని వాగ్దానంగా తీసుకొని జీవిస్తున్నారు? వాగ్దానం పొందిన వారే బలిపీఠం కట్టగలుగుతారు. ఆమెన్ చెప్పండి. వాక్యంలో నిలబడేవాడే, వాక్యాన్ని ప్రేమించేవాడే, వాక్యాన్ని గైకొనేవాడే, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నవాడు, వాక్యం మీద నిలబడేవాడు, వాక్యాన్ని మాట్లాడేవాడు, వాక్యం మీద ఆధారపడి ప్రార్థించేవాడు, వాక్యం మీద ఆధారపడి కుటుంబాన్ని నడిపించేవాడు, వాక్యం మీద ఆధారపడి పిల్లల్ని పెంచేవాడు, వాక్యం మీద ఆధారపడి పని చేసేవాడు, వాక్యం మీద ఆధారపడి జీవించేవాడే వాగ్దానం పొందినవాడు. ఈసాకు బలిపీఠ కట్టడానికి మొదటి కారణం అతడు వాగ్దాన కుమారుడు.
ఈసాకును గురించి దేవుడు అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మనకి దేవుడు తన వాక్యమని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇంటిలో లేనిపోని కార్యాన్ని తీసుకొని రావద్దు. ఇంటిలో నిలబడి దేవుని వాక్యాన్ని చదవండి. పిల్లల మీద లేనిపోని వస్తువుల్ని ప్రయోగం చేయవద్దు. పిల్లల మీద చేయి పెట్టండి, ఒక అధ్యాయాన్ని చదవండి. ఆ పిల్లలు ఎంత చక్కగా దేవుళ్ళు ఎదుగుతారని చూడండి. ఆమేన్, హల్లెలూయా. రెండోది బలిపీఠ కట్టిన ఈసాకు రెండో గుణ లక్షణం ఏమిటంటే మరణానికి అప్పగించిన వాడు. బలిపీఠం కట్టాలంటే మొదటిగా నీలో ఉండవలసినది వాగ్దానం పొందిన వాడే ఉండాలి. అంటే వాక్యముతో నీ జీవితం ఉండాలి. రెండోది బలిపీఠ కట్టేవాడు అర్హత ఏమిటి? మరణానికి తనని అప్పగించిన వాడు. చెప్పండి హల్లెలూయా. కొందరు ఎలా చూస్తున్నారంటే ఈ పాయింట్ని వదిలేసి వేరే ఏదైనా ఉంటే వెళ్ళిపోండి సార్ అన్నట్టు ఉన్నారు. హల్లెలూయా. బలిపీఠ కట్టాలంటే ఏదో కట్టాడు ఏదో కాదు. కట్టేవాడు జీవితాన్ని బైబిల్ మాట్లాడుతుంది. కట్టేవాడు అనుభవాన్ని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఎవడు? ఈ ఈసాకు మరణానికి తనని అప్పగించుకున్నవాడు. ఇంట్లో వెళ్ళి చదివి చూడండి. ఆదికాండం 22లో దేవుడు అబ్రాహాంకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం అన్నాడు. దేవుడు అబ్రాహాంతో మాట్లాడాడు. రెండో వాక్యం, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు చాలు అప్పగించు. అబ్రహాము మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలిపీఠం కట్టి ఈసాకు చేయి కాలుని కట్టి ఏందండి బలిపీఠం మీద అలా పెట్టగా ఈసాకు కేకలు వేశాడని రాయబడలేదు. ఈసాకు నాన్నని తిట్టాడని రాయబడలేదు. లేకపోతే ఈసాకు నాన్నని నెట్టివేసి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసినట్టు రాయలేదు. నా బైబిల్ అంటుంది తండ్రి కాలుని కట్టేటప్పుడు మౌనంగా ఉన్నాడు, తండ్రి చెయ్యిని కట్టేటప్పుడు మౌనంగా ఉన్నాడు, తండ్రి అయిన అబ్రాహాము ఈసాకుని ఆయన చెయ్యిలో మోసేటప్పుడు మౌనంగా ఉన్నాడు. అడగలేదు నానా నన్ను చంపబోతున్నారా, ఈయనకి తెలుసు. ఆయన కూడా అడగలేదు నానా నన్ను చంపబోతున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరవలేదు. నాన్న ఏదల్లా చేస్తున్నాడు ఈయన మౌనంగా ఉన్నాడు. కట్టేటప్పుడు మౌనం, లేపేటప్పుడు మౌనం, బలిపీఠం మీద ఉంచేటప్పుడు మౌనం, తండ్రి గడ్గం నేల లేపేటప్పుడు మౌనం. ఇదన్నీ సాధారణ అనుభవం కాదు దేవుడిలో. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియట్లేదు. ఒక 12 ఏళ్ళ అబ్బాయి ఏ అనుభవం అండి. నాన్న కాళ్ళని కడుతున్నాడు, నెట్టేసి పారిపోవచ్చుగా. కాళ్ళు కట్టేటప్పుడు నాన్న వచ్చి తనతో గొర్రె పిల్లని తీసుకొని రాలేదని ఈసాకు తెలుసా తెలీదా? మార్గంలోనే అడుగుతున్నాడు. నానా కత్తి ఉంది, నానా కర్రలు ఉంది, నానా ఏందండి పశు గొర్రె పిల్ల లేదే. అడిగాడుగా కొంట ఎక్కేటప్పుడే. ఇప్పుడు బలి అప్పగించాలంటే గొర్రె పిల్ల అంటే జంతు ఉండాలి. ఇప్పుడు జంతు తీసుకొని రాలేదు. ఇప్పుడు కాలు కట్టేటప్పుడు ఈయనకి అర్థమై ఉండాలా కాదా? నన్ను చంపబోతున్నాడని నోరు తెరవలేదే. చిన్న మాటకి బజారు మొత్తం ఒక భూకంపే వచ్చేస్తాయి. హల్లెలూయా. చిన్న మాటకి పునాది కదిలిపోతాయి. విషయం ఏ ఉండదు చిన్న మాటకి. బైబిల్ అంటుంది 12 సంవత్సరాల అబ్బాయి తానే ఆ బలి వస్తుని తెలిసి కూడా నాన్నకి విధేయత. ఒక చరిత్రం చెప్తుంది. నాన్న కాలు కట్టేటప్పుడు ఈసాకు అన్నాడంట, నాన్న కాల్ని లూజ్గా కట్టారు, కొంచెం ఇరుగ్గా కట్టండి అన్నాడంట. ఏం చెప్పాడంట?
నానా మీరు లూజ్గా కట్టారు, కొంచెం టైట్గా కట్టండి అన్నాడంట. 12 సంవత్సరాల అబ్బాయి దేవుణ్ణి ఎంత ప్రేమించి ఉండాలి. నేను దేవునికి ఒక బలిగా మారబోతున్నానని దుఃఖము కాదు, కానీ ఆయనలో సంతోషమే ఉండి ఉండాలి. తాను చంపబడబోతున్నాను, నేనే బలి వస్తుగా మారబోతున్నాను, ఇంక మీదట నేను అమ్మని చూడలేను, ఇంక మీదట నా నాన్న నేను చూడలేను, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ కొండ ఎక్కి దిగి వెళ్ళలేను, ఇదైనా ఆఖరి అని తెలిసి కూడా ఆయన తనను అప్పగించాడు. హల్లెలూయా. బలిపీట కట్టే జీవితం అంటే అది A to Z కాదండి. బలిపీట కట్టే జీవితం అది ఒక పాటలు కాదు. బలిపీట కట్టే జీవితము 10 నిమిషాల ఆరాధన కాదు. బలిపీట కట్టే జీవితం అంటే ఏదో తెలివితేట కాదు. బలిపీట కట్టే జీవితం ఎవరికి సాధ్యము? తాను ఎవరు అని గుర్తి ఎరిగి కూడా దేవునికి మహిమ కొరకు తనని మరణానికి అప్పగిస్తున్నాడే బలిపీఠం కట్టేవాడి జీవితం. అది ఈ సత్యానికి మీరు వచ్చేస్తే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, మీకు మరొక ప్రసంగాల అవసరమే ఉండదు. అప్పగించుకున్నాడు. ఇస్సాకు ఎందుకయ్యా ఇప్పుడే 12 సంవత్సరం చదవాలి, పెద్దవాడు అవ్వాలి, నువ్వు జాబ్ చేయాలి, నీ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఈ సమాజంలో నువ్వు జీవించాలి, దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు జీవించాలి, ఎన్నో కార్యం ఉంది, ఏంది ఇస్సాకు అని అడిగితే ఇస్సాకు ఏంటారు తెలుసా? నా భవిష్య కంటే, నా కోరికల కంటే, ఈ లోకంలో రాబోయే దినంలో నేను అనుభవించబోయే సుఖము కంటే, సంతోషము కంటే, పేరు ప్రస్తావము కంటే, ఈ వయసులో నా దేవుని కొరకు నేను బలిగా మారుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. నా దేవుని కొరకు నేను బలి వస్తుగా మారుట భాగ్యము. అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవాకి ప్రార్థించాడంటే, బలిపీఠం కట్టినవాడు ఎవడు? దేవుణ్ణి వాగ్దానం పొందినవాడు. బలిపీఠం కట్టేవాడు ఎవడు? బైబిల్ అంటుంది తనని మరణానికి, ఆ మరణము తన కొరకు కాదు, తండ్రి కొరకు కాదు, లోకము కొరకు కాదు, తన దేవుణ్ణి మహిమపరచుటకు మరణానికి అప్పగించిన వాడు. 8 సంవత్సరాల వాక్యం వింటున్నారే, గుండె మీద చేయి పెట్టుకొని సంఘములో, పరిచర్లో, లేకపోతే దేవుణ్ణి మహిమపరిచే పలానా విషయంలో నేను సమర్పణ గలవాడే ఉన్నాను అని మనం చెప్పగలుగుతామా? ఇంచుమించు 10 సంవత్సరం వాక్యం వింటున్నారే, ఒక్క విషయాన్ని మీలో ఎవరన్నా హృదయంలో చేయి పట్టుకోండి, దేవుడి సన్నిధిలో నిలబడి నేను ఈ విషయం మీద దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను, ఈ క్షణం వరకు నేను ఉన్నాను చెప్పలేము కదా. ఎన్నోసారి సమర్పణ చేశాం, ఎన్నోసారి సమర్పణని మనము ఏందండి పడేసాము. ఎన్నోసారి వాక్యం విని ఏడ్చాము, బయట పోయిన తర్వాత మరలా సరదాగానే. ఎన్నోసారి దేవుడు చెయ్యిని పట్టుకున్నాం, బయట పోయిన తర్వాత అదే పాత అనుభవం. ఎన్నిసారి సమర్పించి పశ్చాత్తాపడి ఏడ్చి, ప్రభువా నిన్ను మహిమపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, ఈ విషయంలో తప్పిపోను అని చెప్పి ఎన్నిసారి మన బలిపీఠంని మనమే ఏందండి పడేసుకున్నాం. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీ హృదయమని బలిపీఠం, నీ జీవితంని బలిపీఠంని నువ్వు కట్టుకో. దానికి కావలసిన అర్హత వాగ్దానం పొందిన వాడుగా వాక్యముతో జీవితాన్ని కట్టుకో. దేవుని నామ మహిమ కొరకు తనని, తన స్వార్థం, తన ఆశలు, తన లోకం, తన ధనం ఏదైనా సరే అదన్నీ నాకు మరణానికి సాదృశ్యమే, నా యేసయ్య మాత్రమే నాకు జీవము అని. ఏ ఆశీర్వాదం నన్ను దేవుని ప్రేమ నుంచి తొలగించదు, ఏ మనుషులు నన్ను యేసయ్య ప్రేమకి దూరం చెయ్యరు.
అని తనని అప్పగించుకున్నారు. చూరారా, వారే మరణానికి అప్పగించుకున్నవారు. రోమాపత్రి 12 అధ్యాయం 1 వాక్యంలో రాయబడింది. రోమాపత్రి 12 అధ్యాయము 1 వాక్యం. కాబట్టి సహోదరులారా, చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ, చూసారా, మరణానికి అప్పగించడం అంటేనే సజీవ యాగముగా శరీరములను సమర్పించకునునని. చాలు. మరణానికి అప్పగించడం అంటే ఏమిటి? ఈ దేగాన్ని, దేగాన్ని, ప్రాణాత్మ శరీరాన్ని పూర్తిగా అప్పగించి, నేను కాదయ్యా యేసయ్యా మీరే, నేను కాదు నాలో యేసయ్యా. ప్రతిరోజు సిలువలో మనని అప్పగించాలి, ప్రతిరోజు బలిపీఠానికి మనని అప్పగించాలి, ప్రతిరోజు వాక్యానికి మనని అప్పగించాలి, ప్రతిరోజు ఆయన చేతులు మనని అప్పగించి జీవించే జీవితం ఉంది. ఆయన నామ మహిమ కొరకు అప్పగించే జీవితం. చివరి మాట, ఈసాకు బలిపీఠ కట్టుటకు 3వ కారణము, ఆయన ఆత్మ సంబంధమైన వాడు. చెప్పండి, ఈసాకు ఎవరు? అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు పేరు ఇస్మాయిల్, రెండో కుమారుడు పేరు ఈసాకు. ఇస్మాయిల్ లోక సంబంధమైన కుమారుడు, ఈసాకు ఆత్మ సంబంధమైన కుమారుడు. ఆమెన్ చెప్పండి. ఆత్మ సంబంధమైన కుమారుడు ఈసాకు. ఇస్మాయిల్ ఎవరు? శరీర సంబంధమైన వాడు. ఆచారం, లోకము, శరీరము, తన అనుభవం, తన ఆశలు, స్వార్థము. ఇస్మాయిల్ లోక సంబంధమైన కుమారుడు. కానీ ఈసాకు ఎవరు? ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన వాడు రక్షణ పొందినవాడు, సంఘానికి వచ్చేవాడు, వాక్య వినేవాడు, ఆరాధన చేసేవాడు, దశభాగం ఇచ్చేవాడు, సేవ చేసేవాడు, పరిచర్య చేసేవాడు, తనని దేవునికి అప్పగించుకున్నవాడు, ఆత్మల్ని దేవుడి దగ్గర తీసుకుని వచ్చేవారు, సాక్షిగా బ్రతికేవాడు, యేసయ్యని లోకానికి తెలియచేసేవాడు. ఆత్మ సంబంధమైన వాడు. నాకు చెప్పండి, మీరు లోక సంబంధమైన వాళ్ళ, ఆత్మ సంబంధమైన వాళ్ళ? ఎవరు బలిపీఠ కట్టగలుగుతారు? ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన వాడు ఎవరు? లోకానికి వేరుగా జీవించాలి. ఆమెన్ చెప్పండి. లోకానికి వేరుగా జీవించాలి. లోకంలో నువ్వు పని చేయి, తప్పు కాదు. వ్యాపారం చేయి, తప్పు కాదు. ఇల్లు కట్టుకో, తప్పు కాదు. ధనాన్ని సమకూర్చుకో, తప్పు కాదు. అది నీ దేవుడై మారకూడదు. అది నీ దేవుడిగా మారకూడదు. ఏదైనా సరే నా యేసయ్య మాత్రమే నాకు సమస్తము. నేను పొందిన రక్షణని నా ఇంటి వారికి నేను తెలియచేస్తాను. నేను పొందిన రక్షణని నా గ్రామానికి నేను తెలియచేస్తాను. రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా సాక్ష్యంని అన్యులకు చెప్పి యేసయ్య దగ్గర వాడిని నడిపిస్తాను. నాకు పరలోకం ఉంది, నేను పరలోకానికి వెళ్ళాలి, రాక్కడలో నేను ఎత్తబడాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను సేవ చెయ్యాలి, సంఘంలో నేను కూడా బాధ్యత గలవాడు, దేవుని మహిమపరచాలి, దేవుని నేను గణపరచాలి. ఆత్మ సంబంధమైన వాడు, వాగ్దానం పొందినవాడు, మరణానికి అప్పగించుకున్నవాడు, ఏంటంటే ఆత్మ సంబంధమైన వాడు. బలిపీఠం కట్టేటప్పుడు ప్రార్థన వినబడుతుంది, అగ్ని దిగి వస్తుంది, ఆయన జీవితం ఆశీర్వదించబడుతుంది. మోకరిస్తామా? దేవానికి స్తోత్రం.